నా తల్లి సాక్షాత్తు ఆ సరస్వతీదేవి వచ్చి వీణ వాయిస్తున్నట్టుంది. అందుకే ఆ భగవంతుడు లక్షణమైన సంబంధం కుదిర్చాడమ్మా. మరి ఏమనుకున్నావత? అది ఎవరు కూతురు? ఈ వెంకటరామరాజు కూతురు. అందుకే కనీసం పెళ్లి చూపుల్లో చిన్న ప్రశ్న కూడా అడగకుండా ఆ అబ్బాయి నా కూతురు పెళ్లి చేసుకుంటా. మీరు మాత్రం విసిగించలేదా మన పెళ్లి చూపుల్లో? నీకు ఆటొచ్చా, పాటొచ్చా, డాన్స్ వచ్చా అనే ప్రశ్న. నేను ఆ రోజు మాత్రమే విసిగించానే. నువ్వు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా విసిగిస్తానే ఉన్నావుగా. మాలోకం ఇన్ని పనులు పెట్టుకుని ఎక్కడ వచ్చావురా? మీ వెనకాలే బతికే ఉన్నానండి. ఇదేమిట్రా అన్ని విడివిడిగా తీసుకొచ్చావు? అనుకున్నానులేండి. ఆ పెద్ద ఆయన తిట్టాడండి. ఎందుకేంటండి, పొద్దున పెద్ద ఆయన షుగర్లెస్ కాఫీ, ముగ్గురేమో షుగర్ కాఫీ అడిగితే మొత్తం కలిపి ఇందులో పోసి తీసుకొచ్చాను. అందరికి సర్వ్ చేసేసానండి. ముగ్గురు హ్యాపీ. ఆ పెద్ద ఆయన షుగర్లెస్ కాఫీ అడిగితే షుగర్ కాఫీ ఇస్తావేంట్రా అని నా బుద్ధులు తిట్టేసాడండి. అందుకే నేను మాలోకం పిలిచేది. మీరు కూడా మనుషుల్లాగా తిడతారేంటండి? అంటే నా దృష్టిలో మీరు దేవుళ్ళు అంటారండి. బాబు సరిగా ఇవాళ మా సీతారామరాజు గారి మనవడు కళ్యాణ్ బాబు వస్తున్నాడు. జాగ్రత్తగా చూసుకో. అసలే వాడు అమెరికా నుంచి వచ్చాడు. పైన ఏసీగా చూపించు. వాడి దగ్గర తిక్క వేషాలు ఇస్తావో తాట తీస్తా. ఇప్పుడే చెప్పండి బాబు, ఆయనకి షుగర్ లెస్తా. ఇదిగో ఈ 10 వేషాలు వద్దండి. అయ్యగారు చెప్పిన కళ్యాణ్ బాబు ఇతనే. అమెరికా మీటర్ 200. అంత రేట్ ఎట్టి అడగమన్నాడు. చాలా ఎక్కువ డబ్బులుది. బాగా తక్కువ డబ్బులు లేవు. జాకెట్స్ కొడతా డబ్బులుది. ఎగ్జాక్ట్ అవుతుందన్న. అడ్రస్ చెప్పు. ఏమో చేస్తారా? అంత లేదు. మంచి పిల్లని చూసి పెళ్లి చేస్తా. పెళ్లి చేస్తానంటున్నాడు. అమెరికా పిల్ల ఇంటుంది. అమెరికా బాబు, ఆ డబ్బులు నేను ఇచ్చుకుంటా గానీ నాకు తెల్లతోలు పిల్లని సెట్ చేయరా? పొద్దుటే నేను పాస్పోర్ట్ సైజ్ నెగిటివ్ పెట్టుకుని ఆఫీస్కి వచ్చి. అంటే మీరు అమెరికా నుంచి రాలేదా? జస్ట్ అంబాజీపేట నుంచి వచ్చా. దండ ఎందుకు? దండగా మనిషి ఉండగా పెట్టుకో. అమెరికా నుండి వచ్చింది మీరేనైతే? అవును. ఓహో, మిమ్మల్ని చూడడానికి 2 కళ్ళు చాటం లేదు. నీకు 2 కళ్ళు ఎక్కడున్నారా? నాకు 2 కళ్ళు లేకపోవడం అయితే అండి. మీకన్నా సైట్ అయితే కుడి కళ్ళతో కోనసీమ, ఎడం కళ్ళతో రాయలసీమ చూసిగలను. మొన్న అక్కడికి ఇలాగే దారి చూపించినాను. అఫ్ కోర్స్ వాడు ఎక్కడో వెళ్ళిపోన్నాడు. అది ఆడి బయట లెక్క. ఇప్పుడు మిమ్మల్ని కరెక్ట్ గా ఇంట్లోకి తీసుకెళ్తాను రండి. నువ్వు దారి చూపిస్తావా? ఆ సుబ్బరాజు డబ్బు పంపిస్తాను చెప్పాను. ఇచ్చా. ఎవరు వచ్చారో చూడు. నమస్తే. ఏం బాబు, అమ్మా నాన్న తాత అంతా బాగున్నారు? అంతా బాగున్నారు. ఏంటో ఇంత లేటు? ఏడ్చావు? అమ్మా నాన్న రాలేదా బాబు? తర్వాత వస్తాను. ముందు నన్ను పంపించారు. చూసావటి ఎంత ఎత్తు దిగిపోయాడు. ఎప్పుడో చిన్నప్పుడు ఎత్తుకుంటే నా చొక్కా తెలిపేవాడు. ఊరుకోండి, వాడు ఇప్పుడు చిన్నపిల్లడేం కాదు. వాడు ఎంత పెద్దవాడైనా మనకి చిన్నవాడేగా. ఏమంటావు? అంతే బాబాయ్. గదిలోకి వెళ్ళి రెస్ట్ అయ్యారండి. మీరు చెప్పిన మనిషి అమెరికా నుంచి రాలేదండి. వీడి కళ్ళు మాస్క్ అనుకున్నాను. నీకు సైట్ ప్రాబ్లం నాకు తెలియదురా రాస్కెల్. కళ్యాణ్ అంటే వీడేరా? వచ్చి చాలా సేపు అయింది. తీసుకెళ్ళి గది చూపించు. సైట్ ప్రాబ్లం కదా, నా చూపిస్తాను. దొరికింది సందు వీడికి. ఈ బాబునైతే అక్కడే చూసినట్టు గుర్తే. రండి బాబు. అమెరికా బాబు. ఏంటిది? కాలనుకున్నావు, లగేజ్ అనుకున్నావు. ప్రస్తుతానికి మీ కాళ్ళే నా లగేజ్ అండి. మీరు ఒప్పుకుంటే గానీ వదలండి. సంబంధం లేకుండా మాట్లాడతావేంట్రా? ఉందండి, సంబంధం ఉంది బాబు. నాకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తేనే గానీ ఈ ఫారెన్ ఎక్స్‌ని ఏంటి, నేనేమైనా మ్యారేజ్ అరేంజర్ లా కనబడుతున్నానా? వెళ్ళి ఈనాడు పెళ్లి పనులు చూసుకో. అట్లవన్నీ లోకల్ ఇన్ఫర్మేషన్ అండి. నాకు కావాల్సింది అమ్మాయిరికా, ఇంగ్లాండ్, వైఎస్ ల్యాండ్, స్కాచ్ ల్యాండ్. సౌత్ ఆఫ్రికా లేదు? ఏం పర్లేదు, అడ్జస్ట్ అవుతాను. అన్నట్టు బాబు, తమకు పెళ్ళిందా? మధ్యలో నా టాపిక్ ఎందుకు బాబు? ఏదైనా అవసరం వచ్చి నన్ను పిలవండి బాబు. బాబు, అమెరికా అందంగా ఉంటుంది. సేమ్ కలర్, సేమ్ ఇన్స్ట్రుమెంట్. మొత్తానికి ఆ అమ్మాయి ఎవరో కానీ మా ఇద్దరిది ఒకటే టేస్ట్. బాబు మళ్ళీ ఏంట్రా? అదే బాబు, ఆ ఫారం దేవతల సంబంధం కాస్త చూసి పెడితే. సరే, నువ్వు వెళ్ళి చూస్తాను. ఏ సంగతి 2 నిమిషాలు చెప్తారా? 5 నిమిషాలు బుర్ర తినేశాడు.
రూమ్. ఏమైనా అవసరం అయితే సితంబరం అలాండి, సిటీలో వచ్చేస్తాను. అలాగే. ఏమా పెళ్ళి విడాకులు తీసుకున్నాక మామిడాకులు కడతానంటారా? గమని కట్ట. ఇక త్వరగా కట్టావులే, లేకపోతే మా గురుగారు కోపం వచ్చినాక మామిడాకులు ఇంటికి వెళ్ళిపోతాడు. తప్పకుండా అవతల పెళ్లి పనులు చాలా ఉన్నాయి. ఎవరు చేస్తారా? తప్ప ఏంట్రా వీడేమన్నా నీ చుట్టమా? ఆ గొట్టం నా చుట్టం ఎందుకు వస్తాడండి? ఇందా కళ్యాణ్ బాబు అనుకుని ఆడికి దండేశాను. పద. ఏంటమ్మా ముగ్గులు 3 రాత్రుల దాకా వేస్తానంటారా? తొందరగా మా గురువు కోపంతో జరిపేస్తాడు. చూడాలికైనా మంత్రసానికి కులుపులు పడ్డట్టు నా కూతురు పెళ్లికి నాకన్నా హడావుడి చేస్తున్నావు. ఎవరు బాబు నువ్వు? అవునండి, మీకు ఎందుకుంటుంది అరావుడి? కూతురు పెళ్లి పెట్టుకుని కూల్ గా కాలేజ్ స్టూడెంట్ లో ఉన్నారు. ఈయన కాలేజ్ స్టూడెంట్. అప్పుడులే. మరి నువ్వు? స్టూడెంట్లే. మరి నువ్వు? ఈయన స్టూడెంట్. ఈవిడారా? నా పెళ్ళం హే. బాగుంది. మేట్ పర్ రీచ్ అదరా. అయితే చేతిలో పెట్టరా ఉండిపోయి. ఎందుకు? నేను ఎంసీనండి. మున్సిపల్ కార్పొరేషనా? చిచి, మ్యారేజ్ కాంట్రాక్టర్. మొత్తం ఊర్లో ఉన్న సత్రాలన్నీ బ్లాక్ చేశా. పెయింట్ తోనా? కాదు, అమౌంట్ తోటి. అంటే చాలా సింపుల్ అండి. ఈ సత్రాల కోసం మీ పెళ్లి కాంట్రాక్ట్ మా గురుగారికి ఇస్తారని. బ్లాక్ మెయిలా? కాదు, ఈమెయిల్. అవునండి, అంతమంది బంధువులను ఎక్కడ పెడదాం? ఆ కుర్రాడు చెప్పినట్టు ఆ కాంట్రాక్ట్ ఏదో అతనికే ఇద్దాం. సరే తగలడు. అడ్వాన్స్ అండి. ఎంత? సింపుల్ గా 1,00,000. ఎప్పుడు ఇవ్వాలి? ఏంటి గురు 1,00,000 రూపాయలు చెప్పిన ఫేస్ లో ఎక్స్ప్రెషన్ లేదండి. కాంపిటీషన్ మనం తక్కువ చెప్పామా? చాలా ఎక్కువ చెప్తాం. అడ్వాన్స్ గా చెక్ ఇస్తే అరచేతిలో వైకుంఠం చూపిస్తా. అంటే చెక్ ఇస్తే పని చేయకుండా చెక్కేస్తావా? చచ్చా, నాకు చెక్ ఇస్తే పనులను మీరు స్వయంగా చేసుకున్నట్టే. తాంబూలంతో అబ్బాయి నోరు, గోరింటాకుతో అమ్మాయి చెయ్యి పండితే వాళ్ళ కాపురం చాలా రొమాంటిక్ గా 3 కిస్సులు 6 కౌగిలింతలేనట. ఊరుకోవే, ఎప్పుడు అవే మాటలు. ముందు దీనికి పెళ్లి చేయాలి. అబ్బో, పెళ్లి కూతురు దీనికి పరిచారికలు ఎక్కువయ్యారే. హాయ్, ఎక్స్క్యూజ్ మీ. నేనెవరో గుర్తుపట్టావా? క్రికెట్ బాల్, రబ్బడు ముక్కు. ఎప్పుడు చూరా? ఇప్పుడేరా? అమ్మ నాన్న రాలేదా? లేదురా, నీ పెళ్లి రోజున వస్తున్నారు. ఏంట్రా చేతులు గొబ్బెమ్మలు పెట్టావు? రే రే, నువ్వు ఎక్స్ట్రా చేస్తున్నావురా? ఊరికి నేను సరదా కన్నాను. ఓకే, వీళ్ళు నా ఫ్రెండ్స్ రా. ఓ, హనీ, మున్ని, సోని, ఇది బుజ్జి. అదేంట్రా నీకు పుట్టబోయి పిల్లల పేర్లు చెప్తున్నావు? అంత లేదులే. హాయ్. నమస్తే. ఏంటో అనుకునే మీ అన్నయ్య ఆర్టీసీ బస్ లో బాస్ లోనే. వీళ్ళందరి పేర్లు బిల్ యావరేజే కానీ ఈ అమ్మాయి పేరేంటి మరి బుజ్జి మిరపకాయ బజ్జీలాగా? హలో, సెటైర్ లేసంత చనువు మన మధ్య లేదనుకుంటా. సెటైర్లకి చనువు అక్కర్లేదులేండి. ఆహా, అది సరే గాని అదేంటి గోరింటాకు ఎలా పెట్టారు? గోరింటాకు పెట్టే పద్ధతి ఇది కాదు. ఇదే అమెరికాలో అయితే ఎలా పెడతారో తెలుసా? ఇటువంటి నేను చూపిస్తాను. అమెరికాలో గోరింటాకు. పదండి పదం. పదవే. ఇప్పుడు చెప్పే, బావగారు ఎలా ఉంటారు? అలా ఉంటారా? అది నీకు పెళ్ళారా? నా పెళ్ళం కదే, బావగారే. కళ్యాణ్, వస్తున్నా బాబాయ్. ఏంటో చూసొస్తా. త్వరగా. హాయ్ హాయ్ పావని, అమెరికా నుంచి ఎప్పుడొచ్చు? రారా. రావేమో అనుకున్నాను తెలుసా. చాలేవే, రాకుండా ఎలా ఉంటాను? నిజానికి నేను అసలు వచ్చే నెలలో రావాల్సింది, కానీ నీ పెళ్లి కోసమే ప్రోగ్రామ్ ని ప్రీపోన్ చేసుకుని ముందొచ్చాను. రాకపోతే ఊరుకుంటానా? కుర్రాడు ఎలా ఉన్నాడు? ఏ కుర్రాడే? అబ్బా, పెళ్లి కొడుకే, సాక్షాత్తు రాముడే కలర్ లో. ఆంటీ బాగున్నారా? ఆంటీ. ఏమ్మా పావని, ఎలా ఉన్నావు? ఎప్పుడొచ్చావు? ఎలా ఉన్నానో మీరే చూసి చెప్పండి. పెళ్లి కళ వచ్చేసిందిలే. పలావ్ ఎప్పుడు పెట్టిస్తున్నా? పలావ్ కావాలంటే ఇప్పుడే పెట్టిస్తాను. పెళ్లి పలావ్ అంటే మాత్రం కుర్రాడు దొరికే వరకు ఆగాలి. దీని పెళ్లిలోనే అబ్బాయిని ఎత్తుక్కో. కొంచెం శ్రమ అనుకోకుండా మీరే వెతికి పెట్టండి ఆంటీ. గడిచిదానివే, చీరలోడొచ్చాడు చూద్దారా. చిచి, చీర కట్టుకోవడమే రాదు, చీరలో కట్టుకోవాలా? అల్లరి పిల్ల. ఇదేంటి సెల్ ఎక్కడుంది? ఓకే. కళ్యాణ్ బాబు. ఎవరండి? ఇక్కడే పెట్టానే. థ్యాంక్ గాడ్, అసలు నాది కూడా కాదు.
మీ గురువేటి ఆకాశం వైపు చూస్తున్నాడు. మేఘాలు అమ్మేద్దామని నువ్వు కొంటావా? ఆ వర్షాలు పడిన మేఘాలు నాకెందుకులే. ఇప్పుడు మా గురువు మ్యాజిక్ చేస్తాడు చూసుకో. ఇతనేటి పీసీ సర్కారా కాదు, ఎంసీ పరార్. ఆడేవాడు ఈడే మా గురువే. ఓహో మన మ్యాజిక్ ఈ కార్నర్ అయితే బాగా వర్కౌట్ అవుతుంది కదా. అవును గురు. ఇంతకీ ఇప్పుడు నువ్వే మ్యాజిక్ చేయబోతున్నావు? కళ్ళున్నాయి కదా చూసుకోవచ్చు కదా. ఆ? ఓహో నువ్వు ఎల్టీటీ కదా. ఎల్టీటీఈ అంటే ఏంటి? అంటే లుకింగ్ టు టోక్యో టాకింగ్ టు ఈజిప్ట్ అని. మరి అయితే నేను నా పరశిశ్రేనా పరిస్థితులు కూడా మ్యాజిక్ అనేటే. అది తిరిగి కింద ఆడదు, అది అది మ్యాజిక్. ఓహో అయితే విసిరి నేను చూస్తాను. అదే ఓహో పర్లేదు పర్లేదు. థ్యాంక్ యూ టెండూల్కర్. చూసారా మా గురువు గారు మ్యాజిక్ ఎలా చేశారో. గురువు గారు మ్యాజిక్ ఎలా కొట్టారు. లేదు ఇందులో ఏదో తిరగాల్సి నీ ఉంది. కళ్ళు అనుకుంటున్నావు ఏంటి తిరగేస్తున్నారు. మనముదాన్ని నమ్మేది లేదు. ఇదంతా రొంబ మోసమప్ప. ఇందా మన పరుసు వాడిని విసిరి చూపించు, అప్పుడు నమ్ముతాం. వద్దులేండి, ఫీల్ అవుతారు. చూస్తున్నారా దొరుకుతున్నాడు. చాలా ఎగ్జైట్ అవుతున్నారు. ఆ పర్సలు ఇచ్చుకోండి. ఇంకెవరైనా విశ్వాసం వస్తే ఇప్పుడే ఇచ్చుకోండి. ఆ, ఇచ్చాడే బాబు, ఏ అజయ్! ఇప్పుడు నమ్ముతానప్ప. సరే చప్పట్లు కొట్టు, పరుసు వాడు వస్తాడా? నీ పర్స్ కదా నువ్వే కొట్టుకో. మనం కొడితే వస్తాడా? వస్తాడే. కొట్టుగా బుర్ర వెళ్తుంది. వచ్చాను కదన్నా. సింపుల్ గా చంపేశావు. నువ్వు కనుక ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఉన్నావు అనుకో, వచ్చిన కప్పులు కాపలాకాయలకి ఇండియా అప్పుల పాలు అయిపోయింది. ఇదిగో రూపాయి, నెలంతా పార్టీ చేసుకో. కుమ్మే. హలో, ఎస్, ఎవరు? పావని, జస్ట్ మినిట్. ఓకే రే చిట్టు, పావనికి ఫోన్ వచ్చింది, పిలు. సో ఇప్పుడు పావనిని చూడబోతున్నాను. హలో తాత్, నేను కళ్యాణ్. చెప్పరా తాత. అదే మీరు సెలెక్ట్ చేశారే అమ్మాయి. అదే ఆ విషయమే నేను మాట్లాడదాం అనుకుంటున్నాను రా. నీ పెళ్లి విషయంలో మేము కాస్త తొందరపడ్డామేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే పెళ్లి అనేది సొంత నిర్ణయం మీద జరగాలి కానీ మళ్ళీ పెద్దోడు బలవంతం మీద జరగకూడదు కదా. పైగా నువ్వేమో అమెరికాలో చదువుకొచ్చిన కుర్రోడివి, నీకు కొన్ని ఊహలు ఆలోచనలు ఉంటాయి కదా. అయ్యని కాదు కానీ నువ్వు ఆ పావని మర్చిపో. ఏ తాత్, స్టాప్ ఇట్. భలే వాడివే. ఆ అమ్మాయిని ఇప్పుడే చూశాను, నాకు సూపర్ గా నచ్చింది. జీలకర్ర బెల్లం పెడితే ఆ అమ్మాయి నెత్తి మీద పెడతాను. ఎస్ తాత్, నా విషయంలో మీరు పెద్దవాళ్ళుగా ఎప్పుడు తప్పు నిర్ణయం తీసుకురని నాకు మరోసారి అర్థమైంది. పావని నీకు నచ్చి తీరుద్దని నాకు తెలుసురా. ఓకే తాత్, నీ మటుకు నువ్వు అక్కడ పందులతో మంచి ముహూర్తం పెట్టించు. నా మటుకు నేను ఇక్కడ పావంతో ప్రొసీడ్ అయిపోతుంటాను. ఓకే